మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసంచే విడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పట్టి సక్కంది సక్కందిలే, అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే, సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలిలే, ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే. పట్టి సక్కంది సక్కందిలే, అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే, సుఖేదో పెట్టి దిష్టంత తీయాలిలే, ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే. ఈ పెళ్లి పిల్ల సిక్కంతా చూడాలిలే, అడుగులోన అడుగేసుకెళ్తుందిలే, కాటుక కళ్ళు మెరిసాయి మెరిసాయిలే, ఇకపై తన ఒళ్ళు బొదిగొండిపోతుందిలే.
బంగారు తల్లిరా బంగారు తల్లిరా అంతారా రండి ఆనందించండి తేక చిల్దేసి చిందేసి ఆనందం అంతంతై ఆనందం అంతంతై నీ కళ్ళే చేసే సైగల్లో ఏదో గమ్మత్తుగా మత్తు దాగుందే కలలే ఎన్నెన్నో హరిబిల్లాయ్ అన్ని రంగుల్ని తానే మరి చూపింది పెళ్లి పిల్ల సిగ్గంత చూడాలిలే అడుగులోన అడుగేసు గెలుతుందిలే కాటుక కళ్ళు మెరిసాయిలే ఇకపై తన ఒళ్ళో ఒదిగుండిపోతుందిలే ప్రకాష్ బలైపోయాడు. ప్రకాష్ హాయ్ హాయ్. మా అమ్మాయికి ఏం తక్కువ? నేను అశోక్ తో మాట్లాడుతున్నాను. అశోక్, మా అమ్మాయికి ఏం తక్కువ? ఏం తక్కువ లేదు. ఏం మీ ఫ్రెండా? మరెవరికి తక్కువ? ఏదో బలైపోయినట్టు అన్నారు. అదా ఈ పెళ్లి గురించే. ప్రకాష్ అయితే పెళ్ళంటే బలైపోయినట్టు అర్థం అంటారా? కాదు, జాలీగా తిరగడం మానేసి ఓ పల్లెటూరు పిల్లని. సారీ, మీరు కూడా పల్లెటూరు పిల్లగా అపార్థం చేసుకోకండి. తనే పల్లెటూరు పిల్ల కాదు. సరే, మీకు రాసి పెట్టుంది అంతే, పర్వాలేదు. ఏంటి ఏదో సుమారుగా ఉన్నారనుకున్నాను. ఫోన్లే, మీకన్నా అందమైన మగాళ్ళు ఉండిపోతారా చూద్దాం. హలో, ఏంట్రో? ఎవరండి ఈ అమ్మాయి? ఉట్టి వాడుకైనా ఉంది. ఈ ఊరేనా? నా కూతురు. సారీ, మీరు కానివ్వండి. పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా. లేదు లేదు, పిచ్చవేషాలు ఇస్తే నరికి పారేస్తాను. వెళ్ళు. ఎక్కువ ఎరుకున్నాను.
ఎక్కడున్నారు? అందరూ బయలుదేరండి, గౌరీ పూజకు టైం అయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీనాక్షి మామ, పూజకు బయలుదేరవా? పసుపు కుంకుమ అన్ని తీసుకెళ్ళండి, త్వరగా 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 త్వరగా. మా నాన్న ఏం చెప్పారు? ఆయన చాలా కోపంగా ఉన్నారు. పల్లెటూరు పిల్లలంటే అణుకుగా ఉంటారనుకున్నాను. పల్లెటూరు పిల్లగా ఉండండి. ఇదిగో ఎంత అణుకుగా ఉందో.